హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరి నామినేషన్ పాయింట్స్ అనేవి ఇంట్రెస్ట్ గా అనిపించినవి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక సోనీ అయితే నిఖిల్ మీద గ్రజ్జుతో హౌస్ లోకి వచ్చి టార్గెట్ చేసి నామినేట్ చేసినట్లు అనిపించింది. ఇక శేఖర్ భాష అయితే యష్మి అలాగే ప్రేరణకు ఓ రేంజ్ లో ఇచ్చి పడేశాడు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లు హౌస్ మేట్స్ కి అయితే క్లియర్ గా చూపించాడు. గ్రూప్ గేమ్ ఆడకపోతే పాను పట్టిద్దంలో మీతో రూట్ గా బిహేవ్ చేశాడు కదా నిఖిల్, మరి ఎందుకు నామినేట్ చేయలేదు, రివర్స్ లో మీ టీమ్ లో ఉన్న గౌతమ్ అయితే నామినేట్ చేశారంటూ ఇచ్చి పడేశాడు. ఈ రోజు ఎపిసోడ్ లో మనోడు నామినేషన్ పాయింట్స్ అయితే ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇక బేబక్ అయితే నిఖిల్ ని కుక్కర్ విషయంలో నామినేట్ చేసింది. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక 12వ వారం నామ్స్ లోకి వచ్చిన 5 కంటెస్టెంట్స్ కి డిఫరెంట్ అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో ఎవరు ఏ ప్లేసెస్ లో ఎంత పర్సెంట్ ఓటింగ్ తో ఉన్నారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి 2 డిఫరెంట్ అన్అఫిషియల్ వెబ్సైట్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ వెబ్సైట్ పోల్ అయితే నబిల్ టాప్ లో 33% తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత ప్లేస్ లో నిఖిల్ 28% తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ 15% తో ఉంటే, అలాగే లాస్ట్ 2 ప్లేసెస్ లో పృథ్వీ అలాగే యష్మి ఇద్దరు కూడా 12% తో లిస్ట్ లో ఉన్నారు. ఈసారి సెకండ్ వెబ్సైట్ పోల్ రిజల్ట్ చూద్దాం. ఇక ఈ వెబ్సైట్ పోల్ అయితే నిఖిల్, నబిల్ అలాగే ప్రేరణ ముగ్గురు కూడా సేమ్ పర్సెంటేజ్ తో ఈక్వల్ గా ఉన్నారు. ఇక ఫోర్త్ ప్లేస్ లో యష్మి 19% తో ఉంటే, లాస్ట్ ప్లేస్ లో పృథ్వీ 12% తో లిస్ట్ లో ఉన్నాడు. నామ్స్ లోకి వచ్చిన ఈ 5 కంటెస్టెంట్స్ లో ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ, ప్రేరణ అలాగే యష్మి వేలలో ఇద్దరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. లేదా సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఇక ఓటింగ్ లైన్స్ అనేవి రేపు నైట్ ఓపెన్ అవుతాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటు వేసుకోవడం మర్చిపోదు. ఇక ఈ రోజు హౌస్ లో అయితే కిచెన్ టైం ఎక్స్ట్రా పెంచుకోవడానికి ఫన్ టాస్క్ అయితే ఒకటి జరిగింది. ఇక రేపటి ఎపిసోడ్ లో మనకి మణికంఠ, ఆదిత్యవం అలాగే నైనిక వీళ్ళ నామినేషన్స్ అయితే చూపిస్తాడు. ఈ 2 వెబ్సైట్ పోల్స్ లో కూడా నిఖిల్ కన్నా నబిల్ టాప్ లో ఉన్నాడు. నిజంగానే నిఖిల్ కన్నా నబిల్ టాప్ లో ఉంటాడా లేదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓటింగ్ లో అనేది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.